శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ కేదారేశ్వరత ప్రారంభోత్సవ ముహూర్త సుముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన పూజా కర్మ సమారభే. మీ దగ్గర ఉండే అక్షతులు వాసన చేసి వెనక్కి వేసుకోండి. ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. మీ దగ్గర ఉండే పుష్పాలు కానీ అక్షతులు కానీ ఎడం చేతిలో వేసుకోండి. కుడి చేయి పైన మూసేసి కుడి పక్కన పెట్టుకోండి. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాజ్య బ్రహ్మణాదితి ప్రార్థే స్వతవరః కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యోः మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యచరణ సన్నిధౌ యజమానస్య శోభనగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాది షట్టు సంవత్సరాణాం మధ్యే శ్రీ వికారినామ సంవత్సరే దక్షిణాదినే శరదృతౌ ఆశ్వేజమాసే కృష్ణపక్షే అమాయాం వాసరః వాసరస్తు ఇదానీం భానువాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శ్రీధో శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ కేదారేశ్వర స్వామి దేవతాముద్దిశ్య శ్రీ కేదారేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. మీ గోత్రాలు మనస్సులో చెప్పుకోండి. గోత్రాలు పేర్లు మీ మనస్సులో మీరే చెప్పుకోండి. చెప్పుకున్నాక చెప్పండి. మమ సహకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మనస్సంకల్పిత సకల కార్యేషు నిర్విఘ్నత దిగ్విజయత సిద్ధ్యర్థం మమ సకల సౌభాగ్య అభివృద్ధ్యర్థం పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం సర్వ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీ కేదారేశ్వర స్వామి దేవతాం ఉద్దిశ్య శ్రీ కేదారేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం సంభవిద్భిః ద్రవ్యైః సంభవిద్భిః ఉపచారైః సంభవిత నియమేనేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాంచ ఆచార్యముఖేన అద్య కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్యర్థం మహాగణపతి పూజాం కరిష్యే తతంగ కలశారాధనం కరిష్యే. మీ చేతిలో ఉండే అక్షతలు గాని పుష్పాలు గాని మీ దగ్గర ఉండే పఠాల దగ్గర వేసుకోండి. అదంగ కలశారాధనం కరిష్యే. ఆ కలశే ధావతి పవిత్రే పరీషిచ్యతే భుక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపోవా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావా ఆప పశవ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో గజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భవస్వరాప. ఓం చేయి తీసేసి ఆ లోపల ఉండే పుష్పాన్ని నీళ్ళలో తిప్పండి. నీళ్లలోనే తిప్పండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతు దేవపూజార్థం దేవీ పూజార్థం దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మీ దగ్గర ఉండే పళ్ళ దగ్గర పూల దగ్గర నీళ్లు సంప్రోక్షణ చేయండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ప్రమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. అక్షతాని పుష్పాన్ని సమర్పయామి. పుష్పైః పూజయామి. శుంఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీమహాగణపతయే నమః. నానావిధ పరిమళ మంత్రపుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపార్థం దీపార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. సమస్తోపచారాన్ సమర్పయామి. కేదారేశ్వరాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. గంగాధర నమస్తే త్రిలోచన వృషభధ్వజ మౌక్తికాసన సంస్థాయ కేదారాజ నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యా దత్తం మహేశ్వరః. ప్రయచ్చం మే మనస్తుష్ట్యం భక్తానామేష్టదాయకం. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అథ అంగపూజాంచ కరిష్యే. కేదారేశ్వరాయ నమః. మహేశ్వరాయ నమః. పాదో పూజయామి. ఈశ్వరాయ నమః. జంఘే పూజయామి. కామరూపాయ నమః. జానునీ పూజయామి. హరాయ నమః. ఊరు పూజయామి. త్రిపురాంతకాయ నమః. గుహ్యం పూజయామి. భవాయ నమః. కటిం పూజయామి. గంగాధరాయ నమః. నాభిం పూజయామి. మహాదేవాయ నమః. ఉదరం పూజయామి. పశుపతయే నమః. హృదయం పూజయామి. ఏకాకినే నమః. హస్తాన్ పూజయామి. శివాయ నమః. భుజో పూజయామి. శృతికంఠాయ నమః. కంఠం పూజయామి. విరూపాక్షాయ నమః. ముఖం పూజయామి. త్రినేత్రాయ నమః. నేత్రాన్ పూజయామి. రుద్రాయ నమః. లలాటం పూజయామి. శర్వాయ నమః. శిరః పూజయామి. చంద్రమౌళిజే నమః. మౌళిం పూజయామి. పశుపతయే నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం అందరూ కూడాను ఓం కేదారేశ్వరాయ నమః అని మనస్సులో అనుకుంటూ మీ దగ్గర ఉండే పుష్పాలను మీ పటాల దగ్గర వేసుకోండి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. శంభవే నమః. పినాకినే నమః. శశిశేఖరాయ నమః. వామదేవాయ నమః. విరూపాక్షాయ నమః. కపర్దినే నమః. నీలలోహితాయ నమః. శంకరాయ నమః. శూలపానజయ నమః. ఖట్వాంగే నమః. విష్ణువల్లభాయ నమః. శిపి విష్ణాయ నమః. అంబికానాథాయ నమః. శ్రీకంఠాయ నమః. భక్తవత్సలాయ నమః. భవాయ నమః. శర్వాయ నమః. త్రిలోకేశాయ నమః. శృతికంఠాయ నమః. శివాప్యాయ నమః. ఉగ్రాయ నమః. కపర్దినే నమః. కామారజయ నమః. అంధకాసురాయ నమః. గంగాధరాయ నమః. లలాటాక్షాయ నమః. కాలకాలాయ నమః. కృపానథయ నమః. భీమాయ నమః. పరశుహస్తాయ నమః. మృగపానజయ నమః. జటాధరాయ నమః. కైలాసవాసినే నమః. కవచనే నమః. కఠోరాయ నమః. త్రిపురాంతకాయ నమః. వృషాంకాయ నమః. వృషభారూఢాయ నమః. స్మోద్ధూళిత విగ్రహాయ నమః. సామప్రియాయ నమః. సర్వమయాయ నమః. త్రయీమూర్తయే నమః. అనీశ్వరాయ నమః. సర్వజ్ఞాయ నమః. పరమాత్మనే నమః. సోమసూర్యాటిలోచనాయ నమః. హవిషే నమః. యజ్ఞమయాయ నమః. సోమాయ నమః. పంచవక్త్రాయ నమః. సదాశివాయ నమః. విశ్వేశ్వరాయ నమః. వీరభద్రాయ నమః. గణనాథాయ నమః. ప్రజాపతయే నమః. హిరణ్యదసే నమః. దుద్ధరోషాయ నమః. గిరీశాయ నమః. గిరిశాయ నమః. నఘాయ నమః. భుజంగభూషణాయ నమః. భర్గాయ నమః. గిరిధన్వనే నమః. గిరిప్రియాయ నమః. కృత్తివాససే నమః. పురారాతజే నమః. భగవతే నమః. ప్రమథాదిపాయ నమః. మృత్యుంజయాయ నమః. సూక్ష్మతరవే నమః. జగద్వ్యాప్తే నమః. జగద్గురవే నమః. వ్యోమకేశాయ నమః. మహాసేన జనకాయ నమః. చారువిక్రమాయ నమః. రుద్రాయ నమః. భూతపతజే నమః. స్థానవే నమః. హిర్బుద్ధ్యాయ నమః. దిగంబరాయ నమః. అష్టమూర్తయే నమః. అనేకాత్రే నమః. సాత్వికాయ నమః. శుద్ధ విగ్రహాయ నమః. శాశ్వతాయ నమః. ఖండపరశవే నమః. అజాయ నమః. పాశ విమోచకాయ నమః. మృడాయ నమః. పశుపతజే నమః. దేవాయ నమః. మహాదేవాయ నమః. వ్యాజ నమః. హరజే నమః. పూషదంతవిదే నమః. వ్యగ్రాయ నమః. సహస్రాక్షాయ నమః. సహస్రపాదే నమః. అపవర్గప్రదాయ నమః. అనంతాయ నమః. తారకాయ నమః. పరమేశ్వరాయ నమః. భవాగ దేవాయ నమః. ఓం సర్వాగ దేవాయ నమః. ఓం ఈశానాగ దేవాయ నమః. పశుపతయే దేవాయ నమః. ఓం రుద్రాగ దేవాయ నమః. ఓం ఉగ్రాగ దేవాయ నమః. ఓం భీమాగ దేవాయ నమః. ఓం మహతే దేవాయ నమః. భవస్య దేవస్య పత్ని నమః. సర్వస్య దేవస్య పత్ని నమః. ఈశానస్య దేవస్య పత్ని నమః.
పశుపతేర్దేవస్య పత్నే నమః రుద్రస్య దేవస్య పత్నే నమః ఉగ్రస్య దేవస్య పత్నే నమః భీమస్య దేవస్య పత్నే నమః దేవస్య పత్నే నమః ఓం కేదారేశ్వర స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. అథ గ్రంథి పూజాంచ కరిష్యే. తోర గ్రంథి పూజ. ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం శాంతాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి. వృషభధ్వజాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. గౌరీశాయ నమః పంచమ గ్రంథిం పూజయామి. రుద్రాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి. భీమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. త్ర్యంబకాయ నమః నవమ గ్రంథిం పూజయామి. నీలలోహితాయ నమః దశమ గ్రంథిం పూజయామి. హరాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. స్మరహరాయ నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. భర్గాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. స్వయంభువే నమః చతుర్దశ గ్రంథిం పూజయామి. శర్వాయ నమః పంచదశ గ్రంథిం పూజయామి. సదాశివాయ నమః షోడశ గ్రంథిం పూజయామి. ఈశ్వరాయ నమః సప్తదశ గ్రంథిం పూజయామి. ఉగ్రాయ నమః అష్టాదశ గ్రంథిం పూజయామి. శ్రీకంఠాయ నమః ఏకోనవింశతి గ్రంథిం పూజయామి. నీలకంఠాయ నమః వింశతి గ్రంథిం పూజయామి. శ్రీకేదారేశ్వరాయ నమః ఏకవింశతి గ్రంథి పూజాం సమర్పయామి. తోరగ్రంథి దేవతాభ్యో నమః సమస్తోపచారాన్ సమర్పయామి. నైవేద్యం పెట్టండి. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే స్తోత్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు. ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాతు. కేదారేశ్వర స్వామి మహాసువర్ణ దివ్యమంత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి. ఓం అమ్మ ఈ శ్లోకం చెప్పి కట్టుకోండి అమ్మా. చెప్పండి. ఆయుశ్చ విద్యాంచ తథా సుఖంచ సౌభాగ్యవృద్ధిం కురు దేవదేవ సంసారఘోర అంబునిధౌ నిమగ్నం మాం రక్ష కేదార నమో నమస్తే. కేదారేశ్వర వ్రత మహాత్మ్యం చాలా విశేషమైనటువంటిది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. పూర్వము సూత మహర్షి సౌనకాది మహర్షులతో కేదారేశ్వర వ్రత వృత్తాంతాన్ని విశేషంగా వైభవోపేతంగా చెబుతూ ఉన్నారు. ఈ వ్రతం చేస్తే మానవులకు సర్వ సౌభాగ్యములు కలగజేస్తుంది. ఋషభంగువులారా, ఈ యొక్క కథని శ్రద్ధగా వినండి ఏం చెబుతున్నారు సూత మహర్షి. భూలోకమున ఈశాన్య భాగంలో ఉన్నటువంటి హిమవత్గిరి పర్వత ప్రాంతమునందు కైలాసగిరి మీద పార్వతీ పరమేశ్వరుడు పరివేష్టితులై ఉండగా అక్కడ దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులందరూ పరివేష్టితులై ఉండగా నారదుడు తుంబురుడు సమస్త దేవగణాలు పరివేష్టితులై ఉండగా అక్కడ విశేషమైనటువంటి ప్రమథగణ నాయకులు నంది భృంగి ఇట సమస్తమైన ప్రమథగణ నాయకులు అందరూ కూడా విశేషంగా నాట్యం చేస్తూ ఉండగా పార్వతీ పరమేశ్వరుడు చాలా మందహాసంతో ఆనందమయంగా తిలకిస్తున్నారట. ఇది పరమేశ్వరుని యొక్క సభ. భృంగిరిటి అనేటువంటి ప్రమథగణ నాయకుడు విశేషంగా నాట్యం చేస్తూ అలసి సొలసి విశేష నాట్యంతో చాలా ఆనందాన్ని కలిగించారట పరమేశ్వరుడికి. పరమేశ్వరుడు చాలా ఆనందించి ఆ భృంగురుడిని దగ్గరికి పిలిచి అతన్ని తల మీద నిమురుతూ చాలా విశేషంగా నాట్యం చేశావు అని చెప్పి అతనితో ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో పక్కనే పార్వతీదేవి ఉండగా ఆమెకు నమస్కరించగా కేవలం పరమేశ్వరుడికి మాత్రమే నమస్కారం చేయటాన్ని పార్వతీదేవి గమనించి పరమేశ్వరుడితో అంటోందట, ఓ నాథ, ఇతను మీకు మాత్రమే నమస్కారం చేయటానికి నాకు నమస్కారం చేయకపోవడం గల కారణం ఏమిటి అని ప్రశ్నిస్తుంది అమ్మవారు. అలా ప్రశ్నిస్తూ ఉంటే పరమేశ్వరుడు అంటున్నారు, యోగులకు సిద్ధులకు కోరికలు ఉండవు, కోరికలు లేనటువంటి వారికి మీతో పని లేదు అని చెప్పి అమ్మవారితో చెప్తున్నట్ట అయ్యవారు. అందులో పార్వతీదేవి చాలా బాధపడుతూ, మీరు వేరు నేను వేరా స్వామి, మనం ఇద్దరం ఒకటే కదా, అటువంటి సందర్భంలో
మనమిద్దరము కూడా ఒకే రకంగా కటాక్షించాలి. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె చాలా అలిగి, నేను ఎలాగైనా సరే మీ శరీరంలో అర్ధభాగాన్ని పొందాలి, మీరు వేరు నేను వేరనే భావాన్ని నేను పోగొట్టాలి, నేను మీ గురించి తపస్సు చేస్తానని చెప్పి కైలాసాన్ని వీడి గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయింది అమ్మవారు. గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడంతా కూడాను విశేషమైనటువంటి కాంతితో వెలుగుందుతోంది అమ్మవారు. వచ్చేసరికి గౌతమ మహర్షి దగ్గరికి వచ్చి అమ్మవారితో అంటున్నారు, ఓ దేవి, మీరు రాక కారణం ఏమిటి, ఎందుకోసం మీరు ఇక్కడికి వచ్చారు, మా జన్మ పావనమైంది అని చెప్పి ఆయన నమస్కారం చేస్తున్నారు అమ్మవారికి. ఆవిడ అంటోంది, ఓ గౌతమ మహర్షి, నేను శివుని దేహంలో అర్ధభాగాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అందులో ఏదైనా సరే ఉపాయం కానీ వ్రతం కానీ తపస్సు కానీ ఉంటే నాకు తెలపమని చెప్పి కోరుతుంది అమ్మవారు. వెంటనే గౌతమ మహర్షి చెబుతూ ఉన్నారు, కేదారేశ్వర వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుతుందని చెప్పి అమ్మవారితో చెబుతూ ఉన్నారట గౌతమ మహర్షి. అలా చెప్పేసరికి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని ఆవిడ అడుగుతోంది. అందులో గౌతమ మహర్షి చెబుతూ ఉన్నారు, ఈ వ్రతాన్ని భాద్రపద బహుళ అష్టమి నాడు ప్రారంభించాలి. ఆవిడ వెంటనే సంకల్పం చేశారు. సాక్షాత్ ఉమాదేవి కేదారేశ్వర వ్రతాన్ని ఆవిడ ఒక తపస్సులాగా చేసింది. ఆ యొక్క వ్రత మహాత్యంతో శివుడు ప్రత్యక్షమైనాడు. ఓ దేవి, నీకేం వరం కావాలో కోరుకోమన్నారు. శరీరంలో అర్ధభాగాన్ని నాకు ప్రసాదించమని చెప్పి కోరింది. అలా శరీరంలో అర్ధభాగాన్ని శివుడు ఇచ్చినటువంటి వ్రతం కేదారేశ్వర వ్రతం, అర్ధనారీశ్వర తత్వాన్ని తెలిపిన వ్రతం. అందుకని అర్ధనారీశ్వరుడు యొక్క పఠాన్ని మనం పెట్టుకుని విశేషంగా కలశాన్ని పెట్టుకుని చక్కగా మనం ఇవాళ ఆరాధన చేసుకుంటున్నాం. ఈ వ్రతం చేసుకునే వాళ్ళకి సమస్త శుభాలని కలగజేస్తామని చెప్పి వరం ఇచ్చి వాళ్ళు కైలాసానికి బయలుదేరి వెళ్ళారు. నందీశ్వరుడు సాక్షాత్తు ఆ గంధర్వుడికి చెప్పారట ఈ వ్రత మహాత్యాన్ని. తెలిపిన తర్వాత ఆ చిత్రాంగదుడు ఒక గంధర్వుడు తన ప్రియమిత్రుడైనటువంటి మానవలోకంలో ఉన్నటువంటి ఉజ్జయినీపుర మహారాజుకి ఈ వ్రత మహాత్యాన్ని తెలిపారట. ముందుగా ఆ ఉజ్జయినీపుర మహారాజు ఈ వ్రతాన్ని చేసి సార్వభౌముడైనట్టు. ఆ ఉజ్జయినీపుర మహారాజ్యంలో ఒక వైశ్యుడున్నాడు. ఆమెకి పుణ్యవతి భాగ్యవతి అనేదని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకనాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, ఓ తండ్రి, మేము కేదారేశ్వర వ్రతం చేసుకుందామని సంకల్పించాం, మీ అనుమతినిమ్మని కోరారు. నేను దారిద్ర్యంలో ఉన్నానమ్మా, నేను మీకేమని అనుమతిస్తాను, నా దగ్గర ₹1 లేదు, ఎలా చేసుకుంటారు మీరు వ్రతం అంటే, మీరు మాకు ధనం ఇవ్వద్దు, మీ అనుజ్ఞ ఇవ్వండి చాలు, మీరు అనుజ్ఞ ఇస్తే చాలు మేము చేసుకుంటామన్నారు. అలాగే అనుజ్ఞ ఇచ్చారు ఆయన. వాళ్ళు బయలుదేరి వెళ్ళి ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఒక రావి చెట్టు కింద ఈ వ్రతాన్ని ప్రారంభించారు. ప్రారంభం చేసి చక్కగా తోరాన్ని కట్టుకుని విశేషంగా కేదారేశ్వర వ్రతాన్ని చేసుకున్నట్ట. వ్రత మహాత్యంతో స్వామి వారికి అందమైనటువంటి దేహాన్ని విశేష రూపాన్ని కలగజేశారు. కొద్ది కాలంలోనే ఆ పిల్లలిద్దరు కూడాను, భాగ్యవతి పుణ్యవతి ఇద్దరికి కూడాను చక్రవర్తులతో వివాహం జరిగింది. పుణ్యవతికేమో ఉజ్జయినీపుర మహారాజుతో వివాహమైంది, భాగ్యవతికేమో చోళ భూపాలుడితో వివాహమైంది. ఇద్దరు కూడా మహారాణులైపోయారు. ఒక వైశ్యుడికి జన్మించినటువంటి ఇద్దరు పుత్రికలు, ధనం లేనటువంటి దారిద్ర్యంతో బతుకుతున్నటువంటి ఆ ఇద్దరు బిడ్డలు కేదారేశ్వర వ్రత మహాత్యంతో మహారాణులుగా మారారు. ఇలా వాళ్ళ మహారాణులుగా మారిన తర్వాత విశేషంగా వైభవోపేతంగా వారు చక్కగా ఆనందమయంగా జీవిస్తూ ఉండగా ఆ భాగ్యవతి అయినటువంటి మహారాణి చోళభూపాలుడి భార్య తన దురదృష్టవశాత్తు లేదా నిర్లక్ష్య కారణంగా కేదారేశ్వర వ్రతాన్ని విస్మరించింది. ఆవిడ చేసుకోవటం మానేసింది. ఆమె రాజుగారి యొక్క నిరాదరణకు గురైంది. రాజుగారి నిరాదరణగా చూస్తూ ఆమె లేనిపోయిన యొక్క అపోహలు పడుతూ ఆమెని తన కుమారుణ్ణి విడిచిపెట్టేశారు. అలా విడిచిపెట్టేసరికి ఆమె అక్కడి నుంచి అడవుల పాలి ఒక బోయవాణి ఇంట చేరింది. వెళ్ళిన తర్వాత తన పిల్లవాడిని పిలిచి, ఉజ్జయినిపురంలో మీ పెద్దమ్మ ఉంటుంది మహారాణి, ఆవిడ దగ్గరికి వెళ్ళి మన కష్టాన్ని తెలిపి కొంత సొమ్ము తీసుకురమ్మంది. సరే, ఆ పిల్లవాడు బయలుదేరి ఉజ్జయినిపురానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మహారాణి ఆవిడ పెద్దమ్మ కనుక ఆ పిల్లవాడిని స్వాగతించింది. లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని విషయాలను అడిగి తెలుసుకున్నది. కొంత ధనం ఇచ్చి పంపించింది ఆ పిల్లవాడికి. అలా ఇచ్చి పంపించేసరికి ఆ పిల్లవాడు తీసుకుని వస్తూ ఉంటే పరమేశ్వరుడు దొంగ రూపంలో ఆ ధనం అంతా దోచుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి పిల్లవాడు వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మ కొంత ధనం ఇచ్చి పంపించింది. ఇచ్చి పంపిస్తే మళ్ళీ అదే మాదిరిగా ధనం మళ్ళీ పోయింది. మళ్ళీ పిల్లవాడు వెనక్కి వెళ్ళాడు. మూడోసారి, 2 సార్లు అయింది ఈ విధంగా. మూడోసారి మళ్ళీ వెళ్ళాడు వెనక్కి. ఎన్నిసార్లు నువ్వు ధనం ఇచ్చినా ఏమి నిలబడట్లేదు. వెంటనే మళ్ళీ కొంత ధనం ఇచ్చి పంపించింది.
పంపిస్తుంటే ఆ పిల్లవాడు బయలుదేరి రాజనగరం నుంచి బయలుదేరి బయటకు వస్తూ ఉండగా ఆకాశవాణి రూపంలో పరమేశ్వరుడు పలుకుతూ ఉన్నాడు, ఓ పిల్లవాడా, కేదారేశ్వర వ్రతం చేయకుండగా నీ తల్లి నన్ను నిరాదరణకు గురి చేసింది, ఈ వ్రతాన్ని నిర్లక్ష్యం చేసింది, తద్వారా మీకు ధనం ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా సరే పోతుంది. నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళినా మళ్ళీ పోతుంది. నువ్వు 21 మార్లు వచ్చినా 21 మార్లు పోతుంది. కాబట్టి వ్రతం చేసుకుని నువ్వు ధనం తీసుకువెళ్ళి ధనం నిలబడుతుందని చెప్పారట. ఆ విషయాన్ని వెంటనే వెనక్కి వెళ్ళిపోయి ఆ పిల్లవాడు పెద్దమ్మతో చెప్పారట. వెంటనే ఆవిడ విషయం గ్రహించి, ఓహో ఇదా జరిగిన విషయం అని చెప్పేసి ఆ వ్రతం ఆ పిల్లవాడి చేత చేయించి ఆ పెద్దమ్మ గారు ధనం ఇచ్చి పంపించిందట. నువ్వు వెంటనే ఈ విషయాన్ని మీ అమ్మగారికి కూడా చెప్పు, వ్రతం నిర్లక్ష్యం చేయరాదు. కేదారేశ్వర వ్రతం కానివ్వండి, ఏ వ్రతమైనా కానివ్వండి, ఓ సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి, ఇంకో వ్రతం కానివ్వండి, ఇంకో వ్రతం కానివ్వండి, నిర్లక్ష్యం ఎప్పుడూ పనికిరాదు. దేవుడి దగ్గర చాలా భక్తిగా చేసుకోవాలి. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ పిల్లవాడు అలా బయలుదేరి మా తల్లి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ధనమంతా ఆవిడకి ఇచ్చి ఈ విధంగా జరిగింది, ఈ వృత్తాంతం అంతా కూడా చెప్పారు. విషయం గ్రహించినటువంటి ఆ భాగ్యవతి వెంటనే కేదారేశ్వర వ్రతాన్ని తన శక్తి కొలది ఆచరించింది. వ్రత మహాత్యం వలన ఆ చోళభూపాలుడు వెంటనే తన మంది మార్బలంతో వచ్చారట. ఆ అపోహ విడిపోయింది. రాణిగారి మీద అపోహ విడిపోవటం, ఈ రాజుగారి వెంటనే ఆవిడని తీసుకువెళ్ళిపోవటం, రాజ్యానికి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళిపోవటం, ఆ భాగ్యవతి ఆ వ్రతాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఆచరిస్తూ ఉండటం వలన విశేషమైనటువంటి సౌభాగ్యాలని, ఆనందాలని, ఐశ్వర్యాలని పొందినది. తదనంతర కాలంలో మోక్షాన్ని పొందిందని చెప్పి సాక్షాత్తుగా ఈ వృత్తాంతమంతా కూడా సుత మహర్షి, సౌనకాది మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించినటువంటి మానవాళికి సమస్త శుభాలు, సమస్త సౌఖ్యాలు, సమస్తమైనటువంటి సౌభాగ్యములు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెబుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే.